శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇలా మీతో మాట్లాడి చానాళ్ళు అయిపోయింది కదా. ఈరోజు పచ్చి పసుపు గురించి చెబుతానండి. ఈ పచ్చి పసుపు నాకు ఎలా లభించిందా అనుకుంటున్నారా? ఎంతెంత కొమ్ములు ఉన్నాయో చూసారా? ఇవి చూసారా? ఎంత పెద్ద పెద్ద పసుపు కొమ్ములో ఏదో ముందేసి పండించినట్టు. ఎంత మందులతోటే కదండి ఇప్పుడు పెద్ద పెద్ద కూడా గమ్ములు ఎదిగిపోతున్నాయి కదా. కాయలు కూడా సైజు పెద్ద అది వస్తాయి. కానీ మనం ఏమీ వేయలేంది. కుండీలో చిన్న దుంప పెట్టానండి. నేను మొక్కలు పెంచుతాను కదా, ఆ ఇష్టం మూల పసుపు మొక్క కూడా పెట్టుకుంటే మంచిది అన్నారు ఎవరోనని ఇంత పెట్టాను అన్నమాట. పెడితే ఆ కుండీలో ఓ 10 మొక్కల వరకు వచ్చేసినాయి అండి. వచ్చేసిన తర్వాత ఈ లోపల దుంప తయారైపోయాక ఇలాగా అప్పుడు మొక్కలు ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత కొన్ని రోజులు తీసేసుకోవచ్చు మనం. అది అలా తీసుకోవచ్చు. నేను పెట్టడం ఫస్టే పసుపు మొక్కలు ఉన్నాక తీయడం చేయడం చూసాను, తెలుసు. అయితే నేను పెట్టాను కదా, ఎండిపోయినాయి పక్కన పెట్టేశాను. ఏంటి కుండి మనం కొన్న కొమ్మలు ఇంతంతే ఉంటాయండి. కొన్నవి ఇంతంతే ఉంటాయి. ఇట్లా చిన్నగా ఉంటాయి, పెద్ద పెద్దవి ఉండవు. ఈ అన్నీ కూడానండి పెద్ద పెద్ద పసుపు కొమ్మలు వచ్చేసినాయి అండి. ఏకంగా నా చెయ్యి ఎంత ఉందో అంత పొడుగు అంగనండి, అంత పొడుగు వచ్చేసినాయి చక్కగా. అయితే ఏం చెప్పాను మీకు, చిన్న కొమ్మ పెట్టాను కదా, ఎండిపోయిన మొక్కలు పక్కన పెట్టేసాను. పెట్టేసి ఏదో ఉంటుంది పసుపు దుంప తీసుకోవచ్చు, మనకి ముఖానికి అరగ తీసుకుని రాసుకుందాము అనుకున్నాను. కానీ ఇన్ని దుంపలు పసుపు దుంపలు ఉంటాయని అనుకోలేదు నేను. నాకు కుండీ అవసరం పడి మట్టి దులిపేసానండి. దులిపేటప్పటికి అందులో ఇంత పసుపు ఉంది. లేకపోతే ఇంత పసుపు ఉంటుందంటే వీడియో తీసే మీకు పెడుదును చూద్దరు చక్కగా. అయితే సరే ఇంత పసుపు వచ్చింది కదండి, శుభ్రంగా తీసేసాను, మట్టి కడిగేసాను. అప్పుడే 10 రోజులు అయిందండి తీసేసి. కానీ మీకు చెప్పాలి పసుపు మనకి ఎంత మనకి ఉపకారం అవుతుందో, ఈ పసుపు వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అనేది నాకు తెలిసింది, చెబుదామని ఈ వీడియో చేస్తాను అన్నమాట. ఇది ఉంచాను కదండి, ఇది మళ్ళీ కుండీలో పెట్టేసి పెట్టేస్తాను. చక్కగా మొక్కలు వచ్చేస్తాయి. మళ్ళీ మొక్కలు ఎండిపోయిన తర్వాత పసుపు వస్తుంది మనకి. అయితే నేను మొక్కలు పెంచడం ఇష్టం వల్ల నేను పెట్టుకోవటం జరిగింది. ఇది ఇప్పుడు మనం మార్కెట్లో లభించే పసుపు తెచ్చుకుని కొమ్ము పెడితే మొక్క రాదు. ఎందుకంటే ఇది ఉడికించేసి ఎండబెడతారు. అది కొనుక్కొని తెచ్చుకుని మనం ఇల్లాడించుకుంటాం. ఎవరో ఇప్పుడు దంచుకోవటాలు లేవు కదా. అది మనం వంటల్లోనే వాడుకుంటాం. సరే ఇంట్లో ఆడవారికి ముఖానికి రాసుకోవటం, కాళ్ళకి రాసుకోవటం, పూజలకి అన్నిటికీ కూడా పసుపు ఉండాలి కదా. కానీ ఆ కొమ్ము మొక్క పెడితే రాదు. ఇలా పచ్చి పసుపు దుంపలాంటిది ఇలా ఏర్లు ఉంటాయన్నమాట. అది మాత్రమే. ఇది పెట్టినా వచ్చేస్తాయి సుమండి, ఇది పెట్టినా వచ్చేస్తాయి అని తెచ్చుకుంటాం కదా, ఆడించుకుంటాం. అదైనా మంచిదే ఆరోగ్యానికి. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పెద్ద మనిషి అయిందనుకోండి, అప్పుడు మొదలుకొని ఆ అమ్మాయి పెళ్ళయి ముత్తైదుగా ఉన్నంత కాలం కూడా పసుపు రాసుకోవాలి ముఖానికి, కాళ్ళకి, మెళ్ళో పుస్తుల తాడికి. ఇది ఎంత బంగారం సైన్ అయినా సూత్రాలు గుచ్చుకునేది పసుపు తాడు ఉంటుంది కదా, ఆ తాడుకి పసుపు రాసుకుని ముఖానికి రాసుకుని స్నానం చేసిన తర్వాత కాళ్ళకి రాసుకోవాలి. పూర్వీకులు పెద్దవాళ్ళు అయితే, అమ్మ వాళ్ళందరూ అయితే రోజు రాసుకునేవారు. మా అమ్మగారు తెల్లగా ఉండేవారండి. ముఖం పసుపు రాసుకునేటప్పటికి ఒక దేవత ముఖంలాగా, దేవుడి ముఖంలాగా ఉండేది. మా అమ్మగారు నేను పెట్టుకున్నట్టే నేను కూడా బొట్టు పెట్టుకుంటాను. మా అమ్మ అలా పెట్టుకునేవారు. సూర్యనారాయణ బాబుకి, వెంకన్న బాబుకి అని 2 బొట్లు పెట్టుకుని పాపిట్లో అవి పెట్టుకునేవారు అన్నమాట. అందుకు ఎప్పుడు పసుపు ఎందుకు రాసుకున్నారు అంటే వాళ్ళు తెలుసండి దీనికి విలువ, కానీ చెప్పలేదు మనకి. ఈ పసుపు రాసుకోవడం వల్ల ముఖం మంచి నిగారింపు, మంచి కాంతివంతంగా, సూదిలోకి ఒక దేవత, ఒక దైవాన్ని చూసినట్టుగానే ఉండేదండి. పెద్దలు అలాగే అలంకరించుకునేవారు. ముఖం పసుపు రాసుకున్న ముఖానికి బొట్టు పెట్టుకుంటే మనం అమ్మవారి గుళ్ళో అమ్మవారి ముఖం చూసినట్టుగానే ఉండేది. నేను కూడా ఇంచుమించు రోజు రాసుకుంటానండి. వారానికి 4 సార్లు తలకు స్నానం చేసినప్పుడు తప్పనిసరిగా మనం ఉత్తప్పుడు రాసుకోకుండా తలకు స్నానం చేసినప్పుడు ఉట్టి నీళ్ళు పోసుకోకూడదు, అశుభం అనేవారు. ఎందుకు పసుపు రాసుకోవాలని రాసుకుంటాం. తలకు స్నానం చేసినప్పుడల్లా ముఖానికి తాళిబొట్టుకి రాసుకుని తర్వాత కాళ్ళకి రాసుకుంటాం. నేను ఎప్పుడు చేసే పని అదే.
నా కాళ్ళు ఎప్పుడు పసుపు ముద్దలాగా ఉంటాయి, ముఖం కూడా అలా ఉంటుంది. అయితే నాకు షుగర్ వచ్చిన తర్వాత కాళ్ళు మంటలో బాగా విపరీతం అనమాట. మా మేనవాళ్ళు ఏమన్నారంటే, అత్తయ్య కొంచెం పసుపు కాళ్ళకి రాయడం తగ్గించు, ఏళ్ళకో బొటనవేలుకి రాసుకో, మరి వేడికో ఏంటో ఈ మంటలు అంటున్నావు కదా, కొన్ని రోజులు ఆపేసి చూడు అన్నారు. అన్న వినకుండా ఇంకా వాళ్ళు గొడవ పెడుతున్నారని బొటనవేలుకి రాసుకుని కాలంతా రాసుకోవడం తగ్గించాను ఈ మధ్యకాలంలో. కానీ మళ్ళీ రాసేసుకుంటున్నాను అనుకోండి. పచ్చి పసుపు అయినా మనకి బజార్లో కొనుక్కొని తెచ్చుకుని ఆడించుకున్నదన్నా మనకి పసుపు అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. నేను పూజలు చేసుకోవటం గురించి కూడా చెబుతున్నాను. పసుపు కుంకుమ లేనిది పూజ దగ్గరకు అవ్వదు కదా. ఫస్ట్ గుండా ఏది మొదలుపెట్టినా పసుపుతోటే శుభదాయకం. అలానే వంటల్లో కూడా మనం ఎంత గొప్ప వంట వండినా పసుపు వేస్తేనే కానీ ఆ వంట పూర్తి అవ్వదు. పసుపు లేని వంట మగవారికి పెట్టకూడదు అని కూడా పెద్దవారు చెప్పేవారు. పసుపు వేసి వండటం వల్ల కూర మంచి అందం వస్తుందండి, రుచి కూడా వస్తుంది, మనకి గొప్ప ఆరోగ్యం. కడుపులో నుసుపురుగు అనేది ఉండదు. మనకి పైకొచ్చిన మచ్చలో పైకొచ్చిన దెబ్బలో తెలుస్తాయి, కడుపులో వచ్చినవి మనకు ఎలా తెలుస్తాయి? ఆ పసుపు వల్ల మనం కూరలో వాడటం వల్ల కడుపులో ఉండే గడ్డలు ఏమన్నా ఉంటే పోతాయంట, తెలుసా మరి? అందుకని కూరలో తప్పనిసరిగా ఏ కూరైనా చారైనా కూడా మనం పసుపు వేసుకుంటాం కదా. అయితే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ పచ్చి పసుపు కావాలన్నప్పుడు చాలా తవసలు పట్టేవాళ్ళు అండి పూర్వం. ఈ పచ్చి పసుపు కొమ్మోటి కావాలి అంటే దేనికోసం అనుకుంటున్నారు? ఇలా వస్తే సోపు మచ్చలు అంటారండి. తెల్లగా మచ్చలు వస్తాయి ఈ ముఖం మీద, ఇవి వస్తాయి, మగవారికి వస్తాయి, ఆడవారికి వస్తాయి. అప్పుడు ఈ పచ్చి పసుపు తెచ్చుకుని ఒక రాడి మీద అరగదీస్తే, ఇది దుంపే కదా పచ్చిది మెత్తగానే ఉంటుంది, ఇలాంటి అరిగిపోతుంది. అది గంధాలో వస్తుంది కదా, ఆ మచ్చల కాడ రాసుకునేవారు. రాసుకుంటే ఒక 2-3 మాటలు రాసుకునేటప్పటికి తగ్గిపోయి ఆ మచ్చలు. మరి ఇప్పుడు మొటుములు వస్తున్నాయి కదా, మొటుములు వచ్చి నల్ల మచ్చలు వస్తాయి కదా, మొటుములు వచ్చిన వాళ్ళు కూడా ఇది గంధంలో అరగ తీసుకుని రాసేసుకున్నారనుకోండి, ఆ మొటుములు పోతే మచ్చలు రావు. ఒకవేళ మచ్చలు ఉంటే మచ్చల కాడ రాసుకున్నా కూడా తగ్గిపోతుంది. ఇలా ఇది పసుపు మరి అయ్యబాబా బయటికి వెళ్తే మనకు ముఖం పసుపుగా ఉంటుంది అని అమ్మాయిలు ఉంటారు కదా, అనుకుంటారు కదా. మీరు పడుకున్నప్పుడు ఈ పచ్చి పసుపు రాసేసుకున్నారనుకోండి, ఇది ఎలా తయారు చేసుకుని ఉంచుకోవాలో పచ్చి పసుపు కూడా చెబుతాను. రాసేసుకుని పొద్దుట మీరు స్నానం చేసినప్పుడు ఎలాగ సబ్బుతో ముఖం కడుక్కుంటారు కదా, కానీ కాంతిమంతం అలా ఉండిపోద్ది. పసుపు రంగు అంటే పోతుందేమో తప్ప కడుక్కుంటే మీ ముఖంలో ఉండే కళ పోదు, ఉండిపోతుంది అన్నమాట. మీకు మొటుములు పోతే మళ్ళీ రావు. మీరు మొటుములు పోవాలని క్రీమ్ వాడతారు కదా, ఆ క్రీమ్ వాడితే కొన్ని రోజులు పోవరు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఇలా పచ్చి పసుపు వాడితే మొటుములు రావు, మొటుముల వల్ల మచ్చలు రావు. ఒకవేళ మచ్చలు ఉంటే మచ్చలు కూడా పోతాయన్నమాట. ఈ పచ్చి పసుపు నేను ఎలా భద్రపరచుకుంటానంటే, పచ్చి పసుపు మంచి సాయిగా ఎక్కువ కలర్గా ఉన్నట్టు ఉంటుంది, నాకు ఇష్టం అనమాట అండి ఇది. మా అన్నయ్యలకి అయ్యి సోపు మచ్చలు అయ్యి వచ్చినాయి అనుకోండి, మా అన్నయ్యలో నాకు 3 అలా తెచ్చుకుని పసుపు కొమ్మ రాసుకుని అరగ తీసుకునేవారు కదా. అప్పటికి ఇంకా నేను పెద్ద మనిషిని అవ్వకపోయినా అది తీసేసుకుని రాసేసుకుని దాన్ని ఆ పసుపు ఇష్టానికి. ఇప్పుడు ఇంకా రాసుకోకూడదని ఎవరు పెద్దవాళ్ళు. అయితే అలా రాసుకోవడం వల్ల పెద్ద మనిషి అయినప్పటి నుంచి మగానికి పచ్చి పసుపు అయినా మామూలుగా మనం బజార్లో లభించే పసుపు అయినా రాసుకోవడం వల్ల ముఖం మీద వచ్చే రోమాలు ఉంటాయి కదా, ఎంట్రుకలు రావు, మీసాల కింద గడ్డాల కింద ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఆడవాళ్ళకి ఇప్పుడు ఉండే తిండ్లు బట్టి, అలా రావు. అలా రావండి ఫస్ట్ నుంచి పసుపు రాసుకుంటే. మీకు అంత ఇది అనిపిస్తే నైట్ రాసుకుని పొద్దున శుభ్రంగా తోమేసుకుంటే పసుపు ఉండదు, వెలిసిపోతుంది, ముఖంలో కాంతి ఉండిపోతుంది, ముటుములు రావు, మచ్చలు ఉండవు, ఎంటుకలు రావు అదన్నమాట. ఆ ముఖానికి పసుపు రాసుకోవట్లేదు కదండి ఆడపిల్లలు ఇప్పుడు, దానివల్లే ముఖం మీద ఎంటుకలు కానీ మచ్చలు కానీ మొటుములు కానీ రకరకాలుగా రావటం జరుగుతుందన్నమాట. ముఖం అందంగా మన గుళ్ళో అమ్మవారిని చూసినట్టుగా ఉండాలి, ముఖం కాంతివంతంగా. మా పెద్దమ్మలో మరి రోజు అలా పసుపు రాసుకుని వెంకటేశ్వర స్వామికి ఒకటి సూర్యనారాయణ బాబు అని 3 ఒట్లు ఎన్నో పెట్టుకునేవారు. మనం నిజంగా గుళ్ళో అమ్మవారు ముఖం చూస్తే అలాగే ఉండేవారండి పెద్దవారు. చేతుల నిండా గుత్తుల నిండా గాజులు అలాగా ఉండేవారు, పచ్చని ముఖంతో చక్కగా బొట్టుతో ఉండేవారు. ముత్తైదు అంటే పార్వతీదేవిలాగా ఉండేవారు. మరి
అలాగా మన ఆరోగ్యం దాగి ఉంది, చర్మం కూడా రక్షించబడుతుందనమాట. ఇప్పుడు ఇది పచ్చి పసుపు కదా, నేనేం చేస్తాను అనుకుంటున్నారు కదా, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. కట్ చేసేసి ఎండబెట్టేస్తానండి. బాగా ఎండిపోతుంది కదా, ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. ఒక చిన్న గాజు సీసాలు వేసుకుని భద్రపరుచుకుంటాను. ఫ్రిడ్జ్లోనే పెడతానండి. ఎందుకంటే రంగు కోల్పోదు, తర్వాత పుచ్చు రాదు. పచ్చి పసుపు తొందరగా పుచ్చు వచ్చేస్తుంది. ఇప్పుడు బజార్లో లభించింది ఉడకబెట్టిన పసుపు ఎండబెట్టి అమ్ముతారంటున్నాను కదా, అది కూడా పుచ్చు వచ్చేస్తుంది. మనం బజార్లో పసుపు కూడా పుచ్చు వచ్చేస్తుంది కదా, అలానే పచ్చి పసుపు కూడా పుచ్చు వచ్చేస్తుంది. పచ్చి పసుపు చాలా శ్రేష్టమైనది కాబట్టి ఇది ముఖానికి రాసుకోవడానికి, కాళ్ళకి రాసుకోవడానికి వాడుకుందాం. అంత పసుపు వస్తుంది కదా, ఎండితే ఎంత అవుతుందండి, ఇన్ని ముక్కలు అవుతాయి. అది భద్రపరుచుకుని కొంచెం కుంకుమ కలుపుకొని కొంచెం పసుపు చేసుకుందామని నేను మీకు ఇదిగో చూపిస్తున్నాను. ఒక 1/2 కేజీ పసుపు ఉంటుందండి. ఇది తక్కువేమి ఉండదు. కానీ నాకు ఇంకా చాలా ఆనందం అనిపించేసిందండి. తీసి కొద్ది పసుపు కొమ్మలు వచ్చేస్తున్నాయి అన్నమాట. అయ్యో ఇలా తెలిస్తే వీడియో తీద్దును, అందరూ చూపిస్తున్నారు కదా, మనం కూడా చూపిందాం అనుకున్నాను. కానీ ఇలా చెప్పటం అవకాశం వచ్చింది కదా, ఇది లెంత్ ఎక్కువని అనుకోవద్దు. మరి నాకు తెలిసింది చెప్పాలి కాబట్టి చెప్పాను. అసలు ఆ లెంత్ ఎక్కువ అవటం నాకు అంత ఇష్టం కాదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.